వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో స్థానికుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే వరుసగా కూల్చివేతలు జరుగుతూ ఉండటంతో బుల్డోజర్లు తమ ఇళ్ల మీదకి ఎప్పుడు వస్తాయోనని తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంతో పాటు పరివాహక ప్రాంతంలో కట్టుకున్న ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో మహానగరంలో ఎక్కడ చూసినా మూసీ ప్రక్షాళన అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను నివాసాల నుంచి వెళ్లగొడుతుండటంతో నివాసితులు ఆందోళనకు గురవుతున్నారు. మూసీ నది లోపల బఫర్ జోన్ FTL పరిధిలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మొదటి విడతలో నదీ గర్భం లోపల కట్టుకున్న ఇల్లు, నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ, మూసీ అధికారులు ముందుకు సాగుతున్నారు. గురువారం లంగర్ హౌస్ లోని ఆశ్రమ్ నగర్, గోల్కొండ, ఇబ్రహీం బాగ్, కిషన్ బాగ్, శంకర్ నగర్, ముసారాబాగ్, చాదర్ ఘాట్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ మేరకు నిర్వాసితుల నుంచి ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నల్ల బిల్లులను సేకరించారు. అదే సమయంలో ప్రతి ఇంటి గోడకు RBX ముద్ర వేశారు. డీటెయిల్స్ ఇట్లా